శ్రీరామ రామేతి రమే రామే మనోరమే అని చదివింది. ఆ దేవుడు కాపాడొద్దు అనుష. ఈ ఏజ్ ఎవరమ్మ రామకోటి రాసేటోళ్ళు తల్లి. ఇప్పుడు కాదు, 5 ఏళ్ల నుంచి రాస్తున్నారు. నా పెద్ద కూతురి వాళ్ళు అడుగుతుందమ్మ, నేను నా బుక్కే కాదు దాని బుక్ కూడా రాయాలి ఇంకా అని అడుగుతుంది. అంటే ఇంకా దేవుడి మీద నమ్మకం పోని కుటుంబం అమ్మ మాది. చెంపవగల కొట్టి ఆపేం దోస్తులతో మాత్రమే ఉండి, అట్లాంటి దోస్తాను చెయ్యండి అని చెప్తా. అదొక్కటి చెప్తా. మనం ఈ మధ్య కాలంలో చాలా రీల్స్ చూసామండి. గొప్ప గొప్ప వ్యక్తులు ఆ వ్యూస్ కోసం ఫేమస్ అవడానికి పిచ్చి పిచ్చిగా చేస్తే దాన్ని రీల్స్ పిచ్చి అంటారు. డాక్టర్ అనన్యకి ఎన్ని కళలు ఉన్నాయంటే నేను చెప్పలేను. తను అందమైన రంగుల ముగ్గులు వేస్తుంది. తను ఒక డాక్టర్, ఫ్రీ సర్వీసులు చేస్తుంది. దాంతో పాటు ఆమె భరతనాట్యం కళాకారిణి. తను చిన్నప్పుడు 5 ఏళ్ల నుంచే భరతనాట్యం నేర్చుకుంది. దాంట్లో ఎన్నో షోస్ చేసింది. ఆ పిక్చర్స్ మీరు చూస్తే నిజంగా షాక్ అవుతారు. అలాంటి వ్యక్తి పిచ్చి రీల్ కోసమో ఏదో ఫేమ్ రావడం కోసమో అలాంటి పని చేస్తుందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆవిడ గురించి తెలియని వ్యక్తులు చేసిన వీడియోస్ అవి మాత్రమే. తను ఫేమస్ అవ్వాలి అనుకుంటే ఎంతసేపు చెప్పండి. ఎందుకంటే వాళ్ళ అమ్మే ఎంతో మందికి తెలిసిన రజిత మైనంపల్లి గారు. అయినా కూడా తను ఎంతో ప్రైవసీ మెయింటైన్ చేస్తూ తన డిగ్నిటీని తనకంటూ తను సొంతంగా పేరు తెచ్చుకుంది. ఈ రోజు రజిత మైనంపల్లి గారి కూతురు అనన్య అన్నదానికంటే డాక్టర్ అనన్య మైనంపల్లి చాలా మందికి తెలుసు. మీకు తెలియదు ఆ విషయం. ఈ థంబ్నెయిల్స్ రాసిన వాళ్ళకి తెలియదు, ఈ వీడియోలు తీసిన వాళ్ళకి తెలియదు. ఆవిడ చేస్తున్న ఫ్రీ సర్వీసుల కోసం ఎంత మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఆ వార్త విని ఎంత మంది ఒక్కొక్క కమెంట్ పెడుతున్నారు. ఆమె తోటి స్నేహితులు గాని, ఆమె కొలీగ్స్ గాని, తనకు తెలిసిన వాళ్ళు గాని ఎంతమంది కమెంట్స్ పెడుతున్నారో చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఈ వాస్తవాలన్నీ మీకు తెలియజేయడం కోసమే ఈ పిచ్చి రాతలు ఏదైతే పైశాచికత్వంతో వ్యూస్ కోసం చేసిన విషయాల గురించి వెనకున్న నిజాలేంటో తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇప్పటికే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. నిజానికి డిస్టర్బ్ చేయాల్సిన సిచ్యువేషన్ అస్సలు కాదు ఇది. కానీ అంతకంటే ఎక్కువ వాళ్ళని బాధ పెడుతోంది ఈ సోషల్ మీడియాలో ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో వాళ్ళని ఇంకా క్షోభకు గురి చేసి ప్రతి క్షణం ఇట్లా గుచ్చి చంపుతోంది. సో ఆవిడకి కూడా పర్సనల్ గా అభిమానులు ఉన్నారు. రజిత గారి అభిమానులు ఇప్పటికే ఎంతో ఆందోళన పడుతున్నారు. అసలు ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉందో, ఒక అమ్మగా అంత మాట్లాడుతుంది, తను ఎలా తట్టుకుంటుందో అని వాళ్ళు పెట్టే కమెంట్స్ చూడలేక, వాళ్ళు పెట్టే మెసేజ్ చూడలేక నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అనన్య గురించి బయటికి తెలియని వాస్తవాలు మనం ఒకసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. కానీ మీతో మాట్లాడేనికి వచ్చిన నేను ఎంతో కాదమ్మా, ఇది కూడా నాకు ఇష్టం లేదు. నేను పెంచిన విధానంకి, నా బిడ్డ పోయడానికి నేను అసలు సింక్ లేదు. దేవుడి నా తల్లిని ఇట్లా చేతులు వేసుకొని పెంచింది. గుర్తుకొస్తే గుండె పగిలిపోతుంది. నా అమ్మ లాస్ట్ మాట, అమ్మ థ్యాంక్ యూ, ఇట్లా పెంచినందుకు నీకు ఇష్టమైనట్టున్నమ్మా. నేను జడేసుకున్నమ్మా, నేను ఫ్లాక్ సీడ్స్ తింటున్నమ్మా, నేను బ్లూబెర్రీస్ తింటున్నమ్మా. నువ్వెంత మంచి శ్రీరామ రామేతి రమే రామే మనోరమే అని చదివింది. ఆ దేవుడు కాపాడొద్దు అనుష. దేవుడి మీద నమ్మకం పోయేటట్టు చేస్తే ఎట్లా చెప్పు తల్లి. మేము చేసిన పూజలకు, సర్వీస్ కి, అది పెరిగిన విధానానికి, అది చనిపోయిన విధానానికి అసలు సంబంధమే లేదు. నాన్ సింక్. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తే నా అమ్మ ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఎన్ని క్లోజర్లు ఇచ్చిందంటే, కుంభమేళా పోయి వచ్చినాక డోంట్ లీవ్ మీ ఎవర్ అగైన్ అమ్మా అని రాసింది నాకు ఆ లెటర్. ఆ లెటర్ ఎందుకు రాసింది అర్థం కాదు. అక్కడి నుంచి ఇంత భక్తికి ఇట్లా పెంచినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. అదో విచిత్రం. ముందు రోజు సిద్ధి శ్రీరామ్ కాన్సర్ట్ కి తీసుకుపోయింది. అది దానికి ఎంత ప్రౌడ్ అంటే, మా అమ్మని నేను ఏదో పెద్ద అమెరికా తీసుకుపోయింది. నా పెద్ద బిడ్డకు అమ్మ పంపలే జీవితంలో ఫస్ట్ టైం నమ్మింది అని. విచిత్రం ఏంటంటే, హైయెస్ట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పిందంటే అమ్మ నేను టూర్ కి పంపుడు. అదైతే నాకైతే విచిత్రంగా ఉన్నది. నేను పంపక పంపిన నా బిడ్డ, నా దేవుడు నన్ను మోసం చేసి తీసుకుపోయిండు.
నా మాయ కప్పి తీసుకుపోయిండు, కానీ అది పోయే పిల్ల కాదు, అది పోయే పిల్ల కాదు. నేను పంపించేదాన్ని కాదు. ఇంత 26 ఏళ్ళకి వచ్చింది పంపరా అని నా దోస్తులు మా ఆయన అందరూ, నువ్వు కంట్రోల్ చేస్తావు, నువ్వు పంపవు అంటే నేను ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తాను. నేను అనుకోలేదు నేను వీడియో ముందుకి ఇంత జల్దీ వస్తాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులతో ఉండి నేను పంప అంటది నా తెంచుకొని పోయింది. నా బిడ్డకు అట్లా రాతుంది కాబట్టి, కానీ ఫ్రెండ్స్ పోయిన వాళ్ళు అప్పలని నేను వాళ్ళ మీద కూడా నిందలేయను, పాపం పిల్లలు. కానీ చెంప పగలగొట్టి ఆపేం దోస్తులతో మాత్రమే ఉండి అట్లాంటి దోస్తాను చెయ్యండి అని చెప్తా. అదొక్కటి చెప్తా. వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు, నా బిడ్డను మృత్యు తీసుకుపోయి ఉండొచ్చు. నా బిడ్డ అక్కడికి 10 సార్లు 15 నిమిషాలు వెనకకు ముందుకైందట. నా అమ్మని అక్కడ గుంచింది వాతావరణం అంటున్నారు. అది 9 అడుగులు, అది 2-3 చెంబులు నీళ్లు పోస్తే ఇట్లా భయపడే పిల్ల. అది కారు నడపదు అనుష, అది కారే నడపదు. వాళ్ళ మేనత్తకు మస్తు భయం, ఇది వాళ్ళ అత్తను బోలిందా అని నాకు ఆశ్చర్యం వేసేది. రజితమైన పెళ్లి బిడ్డ అంటే స్ట్రాంగ్ ఉండాలి, ఇది ఏందే బండి నడపరాకపోతే నవ్వుతారు ఎవరన్నా అని కూడా నేను అని అంటే ఇజ్జత్కి నేర్చుకోవాలమ్మా, నువ్వు నీ పెద్ద బిడ్డ సూపర్ ఫాస్ట్ అని చెప్పి ట్రై చేస్తుంది నా అమ్మ. కానీ నా తల్లి అట్లా ఎచ్చిడెచ్చిడి పిల్లగాడు. ఎక్కడ సర్వీస్ చిన్నప్పటి నుంచి నా బట్టలు తీసుకుపోయి ఆ జూనియర్ లెక్చరర్స్ కి ఇచ్చేది, పనోళ్ళకి ఇచ్చేది, ఇది చేసేది, అది చేసేది. దాని ప్రతి మూవ్ వెనకాల నా దగ్గర ఫ్రెండ్స్ అని పోయిన ప్రతి మూవ్ వెనకాల దానికి ఎవరినో హెల్ప్ చేయాలని, ఆ హెల్ప్ చేయడానికి నా తుట్టి. ఫస్ట్ నువ్వు చదువు నాన్న, డాక్టర్ అయినాక హెల్ప్ చేయాలి అంటే కూడా అది మనుషుల కోసం పుట్టిందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళందరు 100 మంది వచ్చి అనన్య మా లైఫ్ ఇట్లా టచ్ చేసింది అని అంటే, నన్ను ఈ ఫీల్డ్ కి తీసుకొచ్చిందంటే నాకు తెలిసి మేము ఈ సేవకు నేను ఒక్కటే అడిగిన, నాకు ఇప్పుడు గుర్తొచ్చి నా బిడ్డను నాకు రిటర్న్ ఇయ్యి, దాన్ని నా బిడ్డను నాకు రిటర్న్ ఇస్తే నేను అస్సలు దాన్ని డాక్టర్ చదివి అందరి పిల్లలకు తల్లిదండ్రి మాట వినండి, లేకపోతే ఇట్లా అవుతుందని దాంతో స్కూల్స్లల్లా కాలేజ్లల్లో సిగ్నల్ దగ్గర చెప్పిస్తా అని దేవుడిని అడిగిన, ఆస్తి అంతస్తు అన్ని అప్పచెప్పి దేవుని గుళ్ళల్లో భిక్షం ఎత్తుకుంటాను, దేవుడిని ప్రార్థించిన నా బిడ్డని నాకేమొద్దు అన్ని తీసుకో. దేవుడు ఇడలేదు, దేవుడు నా బిడ్డ అంత నచ్చింది. ఈ ఏజ్ ఎవరమ్మ రామకోటి రాసేటోళ్ళ తల్లి, ఇప్పుడు కాదు 5 ఏళ్ల నుంచి రాస్తున్నారు. నా పెద్ద కూతురి వాళ్ళు అడుగుతుందమ్మ, నేను నా బుక్కే కాదు దాని బుక్ కూడా రాయాల ఇంకా అని అడుగుతుంది. అంటే ఇంకా దేవుడి మీద నమ్మకం పోని కుటుంబం అమ్మ మాది. దేవుడిని కూడా నిందించలేకపోతున్నా. నేను నాకెందుకు ఈ శిక్ష? ఎవరెవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడినరో, ఎవరెవరైతే తమ్నైల్స్ సూసైడా రీల్స్ పిచ్చి అని నా అమ్మ గుణానికి, నా అమ్మ నెమ్మదిస్తరాలకి, నా అమ్మ అసలు ప్రవర్తనకు వాళ్ళు పెట్టిన దానికి నేను నొచ్చుకున్న మాట వాస్తవం తల్లి. ఎందుకంటే ఒక పైశాచికత్వంగా వాళ్ళు పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే సూసైడా అని పెడుతున్నారు. ఆ పిల్ల అక్కడ దునికింది, స్విమ్ చేసిందని చూస్తున్నారు. ఎందుకు ఇంత నెగిటివ్ గా తయారైతున్నారు జనాలు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని అలవ్ చేసింది మీడియా కూడా మా వాళ్ళు, మా ఆడపడుచుకి మస్తు బాధ అవుతుంది ఆ వీడియో చూసి. నాకు ఆవిడ బాధపడేదాకా తెలియదు. ఆవిడ వచ్చి నాకు మీరు ఇట్లా పెంచలేదు, ఆ పిల్ల అట్లాంటిది కాదు, నాకు మస్తు బాధ అవుతుంది చెప్పి అంటది. అసలు ఆమెకి మీడియాకి చాలా దూరం. ఆశ్చర్యం ఆమె మాట్లాడినాక నాకు అవును అంటే నాకు ఎవరికి సమాధానం చెప్పుకునేది లేదు. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టే చూసి నేను ఈ రోజు చాలా ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు నన్ను ఓదార్చే విధానము, కామెంట్స్ చూసి నేను మస్తు ఏడ్చిన రాత్రి. ఇంతమందిని సంపాదించుకున్నానా అని. కానీ కొంతమంది పైశాచికం అంతే. నాకు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు వాళ్ళని నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టిన యాంకర్స్ ఎవరైతే వాళ్ళని చూస్తుంటే నాకు లిటరల్లీ నరరూప రాక్షసులు లెక్క కనిపిస్తున్నారు. అంటే ఒక మానవత్వం అనేది నేను మీడియాలో ఉన్నా, వాళ్ళకి యాక్సెస్ ఉంది, నన్ను కనుక్కోవచ్చు. అవును, తప్పుంటే వెయ్యండి,
రచితమైన పెళ్లి బిడ్డ అని కాదు, రచితమైన పెళ్లి అని కాదు. మీరు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని ఇవ్వండి, నేను బేజిజకు మాట్లాడతాను, ఒప్పుకుంటా. ఎందుకంటే నేను ఏ వీడియోలో కానీ డిప్లొమాటిక్ గా మాట్లాడాను, అన్ని వైపుల కోణాలు మాట్లాడతాను. నేను ఏ ఒక్కరిని వెనకేసుకురాను. అలాంటి తత్వం ఉన్న మనిషిని, నిజాన్ని, అతి మంచి నిజాన్ని, అత్యంత అద్భుతంగా పెరిగిన బంగారు తల్లిని బజార్కి ఇడిస్తే తల్లిగా ఊకున్నా ఒక విలువలున్న ఒక మనిషిగా నేను ఈ సందర్భంగా నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నిజంగా మీకు రజిత మైనంపల్లి వీడియో కావాలి అంటే ఫోన్లు చేస్తారు, అపాయింట్మెంట్ల కోసం వెంటబడతారు. ఆ అపాయింట్మెంట్ కోసం ఫోన్లు చేసుకొని కనుక్కునే తీరికుంది కానీ ఆవిడకి ఇంత కష్టం వస్తే ఎలా ఉంది, ఏం జరిగింది కనుక్కునే సమయం లేదా? అంత ఆతృతగా ఉన్నారా మీరు వ్యూస్ కోసం? ఈ సెన్సేషన్ ని జనాలకి చెప్పేయాలని అంత ఆతృతగా ఉన్నారా? నిజానికి రజిత మైనంపల్లి కూతురుగా ఆమె, తన గురించి చెప్తాను, డాక్టర్ అనన్య మైనంపల్లి కూడా ఒక బ్రాండే, అంత తెలుసు. డౌట్ లేదు. ఆ అమ్మాయి గురించి మీకు చాలా తక్కువ తెలుసు. అందుకే ఇక్కడ ఇంత దూరం నేను ఈ రోజు ఈవిడ్ని ఇబ్బంది పెట్టి నేను ఎందుకు మాట్లాడిస్తున్నానంటే, మీరు కాకుల్లాగా పొడుస్తున్నారు ఆ థంబ్నెయిల్స్ తో, ఆ మాటలతో. మీరు పెట్టే ప్రతి తంబు వాళ్ళ చుట్టాలు గాని, వాళ్ళ బంధువులు గాని, స్నేహితులు గాని, ఆ తల్లి చూసిన ప్రతి క్షణం ఎవరికైనా మెమరీస్ అండి. వాళ్ళ ఫోటోలు చూసుకుంటాము మనం, వాళ్ళ జ్ఞాపకాలు చూసుకుంటాం. ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళ హృదయం ఎంత తల్లడిల్లుతుంది, వాళ్ళు ఎలా తట్టుకుంటారు? దాని వెనక ఉన్న రహస్యాలట. నా బిడ్డ ఓపెన్ బుక్. అది ఫోన్ చేసినప్పుడల్లా అంటది, ఏమంటదంటే, ఎప్పుడన్నా నేను బిజీ ఉన్నా అంటే, మీకు నా విలువ తెలియట్లేదు, ఈ టైంలో అందరు బాయ్ ఫ్రెండ్లతో మాట్లాడుతుంటే నేను మీతో మాట్లాడుతున్నా. సచ్ ఏ స్వీట్ అండ్ నాటీ గర్ల్. అసలు మీకు చెప్పలేనండి. నా బిడ్డ గురించి చెప్పాలంటే, నాకు మొన్న కుంభమేళా పోయి వచ్చినాక 4 చాక్లెట్స్ నెవర్ లే, అవన్నీ గుర్తు చేసుకుంటేనేమో ఓకే దాని ఆయుష్ అంతే ఉంది అని అనిపిస్తుంది. కానీ నా బిడ్డ నన్ను అబ్బా ఏమండి, నేను ఏ జన్మల పుణ్యం చేసుకుంటేనో ఆ బిడ్డ పుట్టాలండి, నా బిడ్డ పుట్టాలంటే. అట్లాంటి బంగారు తల్లి మీద వీళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది నేను తీసుకోలేకపోయినా. ఇంకొకటి, నాతో కాదు, ఇవాళ నాకు యాక్సెస్ ఉంది, మీరు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఇంత బాధలో వాయిస్ ఇస్తాను నేను అనుకోలే, ఇంత తొందరగా నేను కెమెరా ముందుకు వస్తాను కూడా అనుకో. మా మిస్టేక్ మేడం, ఎందుకంటే మిమ్మల్ని మాట్లాడించింది మీడియా. ఎందుకంటే ఎంత ఆశ్చర్యం అంటే, ఒక వీడియో నేను కావాలని ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మా వదిన బాధపడుతుంటే నేను ఓపెన్ చేస్తే పైన సూసైడ్ అని ఉంది, కింద మళ్ళా నన్ను మెచ్చుకుంటూ ఉంది. అంటే ఆ మేడం వీడియోలు చూస్తే అంటే నీ ఓపెన్ చేయడానికి సూసైడా? ఎందుకంత పైశాచికంగా అంటే, లైక్ జస్ట్ వ్యూస్. ఆ వ్యూస్ కి నీకు ఎంత వస్తుంది? 1000 వస్తుందా, 10,000 వస్తుందా? నా బిడ్డ ఒక బ్యాడ్ నేమ్ ఖరీదు. నీ 10,000కు 5,000కి నువ్వు యాడ్స్ చేసుకోవడానికి కనీసం అంటే నీకు నీ టీవీతో నేను అసోసియేట్ ఉన్నా. ఇలా లేని వాళ్ళ బజార్లు, వాళ్ళ జీవితాలను ఎంత మంది అల్లకల్లోలం చేసి ఆడుకుంటున్నారు అనేది ఈ విధంగా ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి నేనేం చేస్తాను, ఈసారి నుంచి నేను అడ్డమైన వార్తలు, నేను ఎవరు చర్చించిన దాన్ని నిజాయితీగా కనుక్కొని దాని గురించి మాట్లాడడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు యాక్సెస్ ఉంది, నేను నిజాయితీ చెప్తున్నా. కానీ చెప్పలేని తల్లులు, ఆవేదన పడుతున్న వాళ్ళు ఎంత మంది ఉండుంటారో, వాళ్ళ బిడ్డలను బాయ్ ఫ్రెండ్ ఉందని చచ్చిపోయి ఏమన్నా అంటే, ఈ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వంగానే ఎవరితో లేచిపోయిందో అనడము, ఆ చిల్లర మాటలు అట్లా మాట్లాడి ఏ ఒక్క న్యూస్ ని వాస్తవంగా తెలపకుండా అవాస్తవానికి ఎక్కువగా దగ్గరగా పెట్టి జనాలను మోసపుచ్చుతున్నారు. మీడియా అంటే ఒకప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీడియా అంటే నిజం అనే ఉండేదాన్ని. మీడియా అంటే మీడియాలో అంతే చెప్తారులే, చెత్త అనేది ప్రూవ్ చేస్తున్నారు. అందులో ఎవరైతే కొంతమంది మరీ ఫస్ట్ గా బిహేవ్ చేసిండ్రో, ఇంటెన్షనల్ గా చేసిన వాళ్ళు, డబ్బు కోసం చేసిన వాళ్ళని వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎందుకంటే మనుషులైతే చెప్తే అర్థం చేసుకుంటారు, మనుషులు కానోళ్ళు చెప్పినా కూడా అర్థం చేసుకోరు. కాబట్టి నేను వాళ్ళకి కానీ మీరు నిన్న ఒక వీడియో చేశారు, నాకు తెలియదు, ఐ డోంట్ నో, నా మనసులో ఉన్న అనుష, జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, అసలు ఐ డోంట్ నో, more than anchor, more than a human being, I am proud that you are an amazing human being. Just be like that, Anusha. Just be like that. I'm so proud of you. I'm associated with you. At the same time, నా వ్యూవర్స్ కి ఖచ్చితంగా నేను ఇట్లా మాట్లాడడానికి నాకు చాలా కష్టంగా ఉంది. కానీ చాలా 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 నన్ను మస్తు ఆదరించిండ్రు.
అంతే విధంగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నా బిడ్డకు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు నాకు శాంతి ఖచ్చితంగా ఇస్తుంది. నేను 10 మంది ముందు మీ బిడ్డను చూసుకుంట్లా పెట్టిన వాళ్ళని నేను లెక్క చేస్తలేను. ఒక దేవుడే అందరికి నచ్చడు, ఒక రాముడే అందరికి నచ్చలే. ఆయనను వంకలు నేను ఎవ్వరికి సంజాయిషి చెప్తలేను, ఈ వీడియో కూడా అందుకు కాదు. కానీ మీ అందరికి మాత్రం చాలా రుణపడి ఉంటాను. నా బాధ్యతను కూడా గుర్తు చేసి మీరు బయటికి రావాలి, మళ్ళీ చెయ్యాలి, మాకు సపోర్ట్ కావాలన్నందుకు